వారి కడుపే వారి దేవుడు. ఇక వినాశనానికి దారితీసే ఆరో పాపం కోపము. వినాశనానికి దారితీసే ఆరో పాపం ఏంటి? కోపం, యాంగర్. మీరెప్పుడైనా డేంజర్‌కి, యాంగర్‌కి 2 పదాలు స్పెల్లింగ్ చూసారా? ఒకే ఒక్క పదం తేడా. అవును. యాంగర్ ఒక్క పదం దూరంలో ఉంది డేంజర్‌కి కదా! ఏఎన్‌జీఈఆర్ యాంగర్, డీఏఎన్‌జీఈఆర్ డేంజర్ అంటే ఏమర్థమైతుంది మనకి? యాంగర్ నీకుందంటే నువ్వు డేంజర్‌లో ఉన్నావని అర్థం. నిజమే కదా! అవును. కోపిష్టి కలహమును రేపును, ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును సామెతల గ్రంథం 29 అధ్యాయం 22 వచనం. కాబట్టి ఈ వాక్య భాగం ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నాను. కోపిస్తున్నావేమో, కోపం ఎక్కువైతుందేమో నీకు. కోపము, ఆగ్రహం విడిచిపెట్టు. అది కీడుకే కారణము అని. కోపము చెయ్యి దాటి నీ యొక్క జీవితాన్ని తగలబెట్టి నాశనము కాకముందే ఆ కోపాన్ని విడిచిపెట్టమని అవును జ్ఞాపకం చేస్తున్నాను. మనం చిన్నప్పుడు ఇది చదువుకుంటాం గదా! ఇది అందరికి వచ్చు ఈ యొక్క పద్యం. ఏం పద్యం ఇది? అవును. సుమతి శతకంలో తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబావు, తన సంతోషమే స్వర్గం, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. నిజంగా ఎంత అర్థముందో కదా! అవును. మానవునికి తన కోపమే శత్రువు. శాంతంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి. ఎందుకో తెలుసా? అది నీకు రక్షగా మిగులుతుంది. దయాగుణం చుట్టంగా కలిగుండు. తన సంతోషమే నీకు పరలోకంలాగా మిగులుతది. తన దుఃఖం నీకు నరకాన్ని మిగులుస్తది ఈ కోపం. అందుకే ఇది నిజం. ఇది తథ్యం. కాబట్టి కోపాన్ని విడిచిపెట్టు. ఈ దినాన కోప్పడుతున్నావేమో, బైబిల్ గ్రంథంలో దేవుడు మొట్టమొదట హెచ్చరిక చేశాడు. కయ్యూను ఎందుకు కోప్పడుతున్నావు? నీకు కోపం ఎలా? దేవుని హెచ్చరిక. నువ్వు కోపమును విడిచిపెట్టు అని దేవుడు హెచ్చరిక చేయలేదా? శారీరక క్రియల్లో కోపము కూడా ఉన్నది. ఆలోచించండి. కోపము ద్వారా నాశనమైన వారు ఎంతమంది ఉన్నారో కదా! ఒక గొప్ప పండితుడు అంటాడు, కోపము అనేది నిప్పు కణిక లాంటిది. ఇది ఎదుటి వ్యక్తిని విసరక ముందే నీ చేతిని తగలబెడుతుంది. కోపము ద్వారా అనేక మంది జీవితాలు నాశనం అవ్వడం మనం చూడలేదా? బైబిల్ గ్రంథంలో కయ్యూను ఎంత కోపదారో కదా! అవును. సౌలు ఎంత కోపదారి, హామాను ఎంత కోపదారి. కోపముతో మిగిల్చుకున్నది ఏముంది వాళ్ళు? కోపముతో వారంతట వారి జీవితాలు నాశనమయ్యాయి. హద్దుల్లేని కోపం ఎంత అనార్థానికి దారితీస్తుందో కదా! అవును. మీకు అర్థమవ్వడానికి ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. ప్రపంచ హెవీ వెయిట్ చాంపియన్ మనందరికి తెలుసు. మైక్ టైసన్. ఒకానప్పుడు ప్రపంచంలో అతడు రింగులో ఉన్నప్పుడు ప్రత్యర్థుల గుండెల్లో హడలెత్తించేవాళ్ళు. అంత మాత్రమే కాదు. అతడు ఒక పంచ్ విసిరితే, ఒక టోర్నీలో అతడు విజయం సాధిస్తే ఆ రింగ్‌లో, ఆ ఫైట్‌లో వేల కోట్లు సంపాదించే మైక్ టైసన్ ఎందుకు నేటి దినాన పేదవాడిగా మిగిలిపోయాడో తెలుసా? హద్దులు లేని కోపం. అవును. హద్దులు లేని కోపంతో అతడు పిచ్చిగా ప్రవర్తించేవాడు. నేటి దినాన ఒక జోకర్‌గా మిగిలిపోయాడు మైక్ టైసన్. నిజమే కదా! ఎంతోమంది జీవితాలను మనం చూసినప్పుడు కోపిష్ఠులుగా ఉండిపోయిన అనేక మంది నేటి దినాన వారి జీవితం ఎంతగా నాశనం అయిపోయిందో కదా! కోప్పడుతున్నావేమో కోపాన్ని విడిచిపెట్టు. కోపము నిజమే నేటి దినాన మానవాళిని నాశనం చేస్తూ, మానవాళికి అనారోగ్యాన్ని కలిగిస్తున్న కోపం. నిజమే ఒక గొప్ప భక్తుడు అంటాడు, "గర్వంతో ఉండొద్దు. దేవుని దీవెనలు కోల్పోతావు. ఈర్ష్యతో ఉండొద్దు. స్నేహితులను కోల్పోతావు. కోపముతో ఉండొద్దు. నీ జీవితాన్ని కోల్పోతావు." నిజమండి. కోపంతో ఉన్నవాళ్ళు చాలామంది అంటారు గదా! షార్ట్ టెంపర్ వాళ్ళ లైఫే షార్ట్ అయిపోద్ది. కోపమొద్దు. దేవుని ప్రేమను ధరించుకో. ప్రభు యొక్క దీర్ఘశాంతాన్ని నువ్వు నేర్చుకో. అవును. ఆత్మ ఫలాలు ఫలించడానికి ప్రయత్నం చేయి. కోపాన్ని జయించడానికి అవకాశం ఉంది. బైబిల్ గ్రంథంలో అనేక మంది కోపదారులు వారి జీవితాన్ని ఎలా నాశనం చేసుకున్నారో తెలుసా? నిత్య నాశనానికి చివరిగా అవును. మనలను నిత్య నాశనానికి తీసుకొని వెళ్ళే చివరి 7వ సప్త